హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్. సో ప్రతి ఆదివారం ఎప్పటి లెక్కనే మనకి చిలుపురుగుట్ట దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో ప్రతి ఆదివారం మనకైతే ఇక్కడ సంత జరుగుతుంది. సో చాలామంది అయితే అడుగుతున్నారు ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి. ప్లేస్ వచ్చేసి మనకైతే చిలుపురుగుట్ట అనమాట. సో వరంగల్ జిల్లా స్టేషన్ గణపూర్ మండలం చిలుపురుగుట్ట అనమాట. ప్రతి ఆదివారం మనకైతే ఇక్కడ సంత జరుగుతుంది. అన్ని రకాల పశువులు అయితే అమ్ముతారనమాట. ఇక్కడ గొర్రెలు అండ్ ఆల్సో మనకి ఆవులు, ఎడ్లు, బర్రెలు, గేదెలు, సూడివి అండ్ అన్ని రకాల గేదెలు అయితే ఇక్కడ మనకి చిలుపురుగుట్టలో అయితే అమ్ముతారనమాట. సో ఈ వారం ఎట్లొచ్చినాయి ఏంది అండ్ వాటి ప్రైస్, మిల్కింగ్ కూడా ఎట్లున్నదని చెప్పేసి మీకు చూపిస్తా. అండ్ వాటి క్వాలిటీ, పాల దిగుబడి ఎట్లుంటుంది అని చెప్పేసి కూడా చెప్తాను మీకు. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అండ్ తప్పకుండా వీడియోని కూడా ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసినట్లే ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడొచ్చు ఇక్కడ మనకి ఇప్పుడే లోడ్ కూడా దిగుతుంది. సో ఆల్రెడీ ఈ యొక్క గేదెకైతే వాళ్ళు రాకముందుకే దానికి ఒక భయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో దాని ప్రైస్ అండ్ మిల్కింగ్ ఎంత కూడా మీకు కనుక్కొని చెప్తా. సో చూద్దాం మనకి ఈ వారం ఎట్లా వచ్చినాయి ఏంది అనేది తప్పకుండా ప్రతి ఒక్క గేదె గురించి అండ్ దాని పాల దిగుబడి ఎంత వస్తుంది అనేది కూడా మీకు చెప్తాను. సో చూద్దాం ఎట్లా వచ్చింది ఏందని చెప్పేసి. సో ఇక్కడ ఈ చూసుకోవచ్చు, ఈ గేదె వచ్చేసి మనకి 5 లీటర్లు ఇస్తుందని చెప్పిండ్రు. ఇంకా సూడిది అని చెప్పిండ్రు, ఇంకా డెలివరీ కాలేదు. 5 లీటర్లు ఇస్తుంది. ప్రైస్ ఎంత ఇంకా నేను కనుక్కోలేదు, తప్పకుండా కనుక్కొని చెప్తే లాస్ట్ వీడియో ఎండ్ వరకు అయితే. సో చూసుకోవచ్చు ఇంకా మనకి గేదెలు వస్తూనే ఉన్నాయి అనమాట. ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది అనమాట. మనకి 11 వరకు అంటే 10 to 11 మధ్యలో మనకి గేదెలు వస్తూనే ఉంటాయి అనమాట, గేదెలు కానీ ఆవులు కానీ. సో ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు మనకి ఆల్రెడీ బేరం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు చెప్పిన బండి దిగుడుతో ఒకతను చేతిలో డబ్బులు పెట్టేసిండు అని చెప్పేసి. సో వీళ్ళైతే చెప్పడం అయితే 40,000 చెప్పిండు, అతను 35,000 అడుగుతున్నాడు. దాంతోపాటు ఒక మన దూడ ఉందన్నమాట, అది నాటు గేదె, మన లోకల్ గేదె అనమాట. పాలు వచ్చేసి మనకి 3 లీటర్లు ఇస్తుందని చెప్పిండు, నాటు గేదె. సో వాళ్ళు బేరం కూడా ఆడుతున్నారు చూడొచ్చు మీరు. సో ఈ గేదె వచ్చేసి మనకైతే 65,000 చెప్పిండు, కానీ 55,000 అయితే ఇచ్చేసిండు అనమాట. పాల దిగుబడి వచ్చేసి మనకి 5 లీటర్లు అని చెప్తుండు రైతు. మీరు అతని మాటలనే వినొచ్చు మీరు చూడండి. పొద్దుకైంది 2 గంటలకి ఈనింది. మాకు సుదైనా కూడా కావాలి పండి నా హాగి ఇప్పుడు వారే వచ్చిన మాది నద్దాని నేను వాడు 5 ఇస్తాను. నేనైతే విండలే, ఎంత ముచ్చట చెప్పాలి. 2 చేయదా కాబట్టే సంకలేదా అని నేనైతే విండలే. ఎందుకంటే 5 ఇస్తాను అతడు చెప్పిండు, నేను విండలే. జాతర అప్పుడు కొన్నా ఉన్నది చెప్పాలి, పిల్లలతో చెప్పాలి. సో చూసింది కదా, మొత్తానికైతే 65,000 చెప్తే 55,000 పోయింది. పాలు వచ్చేసి మనకి 5 లీటర్లు అని చెప్తుండు. సో నాటు గేదె అనమాట, మంచి క్వాలిటీ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా నాటు గేదెనే అనమాట. ఇది వచ్చేసి మనకి 54,000 చెప్తుండు. సో సూడిదే, కానీ ఎంత అయిందని చెప్పేసి మనకు తెలియదు. మీరే చూడొచ్చు ఎట్లా బాగా ఆడుతుందని చెప్పేసి. చూడొచ్చు టైం ఇప్పుడు వచ్చేసి 11 అవుతుంది, ఇంకా మనకి లోడ్ వస్తూనే ఉన్నదన్నమాట. సో ఈ వారం సంత అనేది చాలా మంచిగా జరిగింది. అంటే ప్రతి ఒక్క దగ్గర బేరం జరుగుతూనే ఉన్నదన్నమాట. ఎవరి ఖాళీలు ఇవ్వనమాట, అందరికీ సేల్ అయిపోతూనే ఉన్నాయి. అంత మంచిగా వచ్చినాయి. ఒక 30 దాకా గేదెలు వచ్చినాయి. సో అన్ని గేదెలు అయితే సేల్ అయిపోతున్నాయి.
అండ్ వాటి పాలు దిగుబడి కూడా మంచిగా ఉన్నది. గేదెలు కూడా మంచి క్వాలిటీ గేదెలు వచ్చినాయి అనమాట. లోకల్ వచ్చినాయి అండ్ ఆల్సో ముర్రా క్రాస్ కూడా వచ్చినాయి అనమాట. ప్యూర్ ముర్రా కూడా ఉన్నాయి. సో మీకు చూపిస్తా ఇంకేంది ఎట్లా అని చెప్పేసి. సో ఇక్కడ ఈ గేదె చూసుకోవచ్చు. ఈ గేదె వచ్చేసి మనకి 75,000 చెప్పిండు, సూడిది అనమాట. పాలు ఏందని ఇంకేం చెప్పలేదు, సూడి అని చెప్పిండు. సో 75,000 కన్నా తక్కువ, ₹1 కూడా తగ్గనని చెప్పిండు అతనైతే, బేరగాడు ఎవరైతే అమ్ముతున్నారో. 75,000కి అయితే అది పోయింది. అండ్ ఇక్కడ ఈ గేదెలు చూసుకోవచ్చు. ఇది మనకి స్టార్టింగ్ మీకు చూపించిన కదా, ఈ గేదె మీద వచ్చేసేమో మనకి 1,00,000 పైన చెప్పిండు, 1,10,000 పైన చెప్పిండు. కానీ లాస్ట్కి 95,000కి ఇంకోటేమో ₹1,00,000 పోయిందనమాట. పాలు వచ్చేసి మనకి 5 లీటర్లు పక్కా ఇస్తుందని చెప్పిండు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకా 2 వచ్చేసి ఇంకా ఉన్నాయన్నమాట. మొత్తం 5 గేదెలు తీసుకొచ్చిండు. సో దాంట్లో 2 అమ్మేసిండు అనమాట. ఇంకా 2 ఉన్నాయి. ఇంకొకటి అనమాట. మొత్తం 5. సో ఇట్లా మంచి క్వాలిటీ గేదెలు అయితే వచ్చినాయి అనమాట. సో వీడియోలో అయితే మొత్తం చూస్తున్నారు కదా ఎట్లాంటి క్వాలిటీ వచ్చినాయని చెప్పేసి. సో ఇట్లాంటి గేదెల కోసం అయితే మీరైతే కావాలనుకుంటే మీరు చిలుపురుగుట్టకు అయితే రావచ్చు. ప్రతి ఆదివారం మనకైతే ఇక్కడ సంత జరుగుతుంది. మంచి క్వాలిటీ గేదెలు అండ్ సూడు ఇవి ఆల్రెడీ డెలివరీ అయినాయి, మంచి పాల కెపాసిటీ ఉన్న గేదెలు కూడా వస్తాయి అనమాట. సో మంచి రేట్లకు అయితే మనకైతే వీళ్ళైతే అమ్మడం జరుగుతుంది. రెగ్యులర్ లోకల్ వాళ్ళే ఉంటారు, మీరైతే నమ్మకంగా తీసుకోవచ్చు. సో ఇట్లాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అట్లనే వీడియో కూడా తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ గేదె వచ్చేసి 60,000 చెప్పిండు, వాళ్ళ 40,000కి అడుగుతాను. సో ఈ వారం సంత వచ్చేసి ఇంతే అనమాట. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ సంత ఎట్లా జరుగుతుంది ఏంటనే నెక్స్ట్ సండే మళ్ళీ ఒక వీడియో చేస్తా. అప్పటి వరకు ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అట్లే తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.